ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి చేపట్టనున్నారు. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు 2,743 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నగదును పెన్షన్దారులకు వారి ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేయనుంది. ఈ రోజు పెన్షన్ తీసుకునే వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేస్తారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు. కానీ కొత్త సంవత్సరం జనవరి 1న సెలవు కారణంగా ఒకరోజు ముందే పెన్షన్ అందజేయనున్నారు. లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి చేపట్టనున్నారు. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ ఏపీ ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు 2,743 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నగదును పెన్షన్దారులకు వారి ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేయనున్నారు. అయితే ఈ రోజు పెన్షన్ తీసుకుని వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేస్తారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు. కానీ కొత్త సంవత్సరం జనవరి 1న సెలవు కారణంగా ఒక్కరోజు ముందే పెన్షన్లు అందజేయనున్నారు. లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొంచెం ఇట్రండి ముకుందండి ఇప్పుడు